గత వారం ఎక్కడ ఆపామంటే మనం ఈ బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అనే పుస్తకంలో ఇరుచి గారు ఆయన బాబా అన్న మాటలు చెప్తున్నారన్నమాట. బాబా అన్న మాటలు చెప్తున్నారు. ఏం మాటలు అన్నారు, బాబా ఏమన్నారో చెప్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఆ ఉపాసిని మహారాజ్ యొక్క సాయిబాబా యొక్క జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు ఆవిడ అడిగింది, డవానా బ్రౌన్ ఇరుచి గారిని అడిగింది అనమాట. సో ఏంటి మిమ్మల్ని ఆయన తొందర పెట్టేవాడు, ఈయన ఇరుచి గారు డవానా బ్రౌన్ ని ఎప్పుడు తొందర పెడుతూ ఉండేవాడు. తొందర పెడుతూ ఉంటే ఆవిడ, నువ్వు అంత తొందర పెట్టకి ఇరుచి నన్ను, ఎందుకంటే నువ్వు కానీ తొందర పెట్టావనుకో నేను ఆ పని సక్రమంగా చెయ్యలేను అని చెప్పేసి ఆవిడ అనిందనమాట. అనేసరికి లేదు లేదు అంటే ఆ తర్వాత ఇరుచి గారేమో అలాగా ఆవిడ కంటి కొనల నుంచి చూస్తున్నట్ట. చూస్తున్నప్పుడు ఆవిడికి సడన్ గా ఒక ఆలోచన వచ్చిందనమాట. మిమ్మల్ని బాబా ఎప్పుడు తొందర పెట్టేవారు కదా అని చెప్పేసి ఆవిడ వేలెత్తి చూపిస్తూ ఇరుచి గారిని ప్రశ్నించింది. ఆవిడ ప్రశ్నించేసరికి ఇరుచి గారు ఏం చేశారంటే ఆయన నవ్వేట. అది కనుకొలకల నుంచి ఆవిడని చూస్తున్నారనమాట. ఆయన చూస్తూ ఒక నవ్వు నవ్వారు. నవ్వేసి ఆ అర్థం ఏంటంటే ఆ నవ్వులోనే ఆయన చెప్తున్నారన్నమాట, నన్ను బాబా అంటే ఏ విధంగా వాళ్ళతో బాబా ఏ విధంగా ఉండేవారో ఆయన వర్ణిస్తున్నారు. దాంట్లో వర్ణిస్తున్నారు. అంటే నువ్వు ఎందుకు నన్ను తొందర పెడుతున్నావు, మీరు అంటే బాబా మిమ్మల్ని తొందర పెట్టారని నన్ను తొందర పెడుతున్నావు కదా అని మళ్ళీ అడిగింది ఈవిడ. అడిగేసరికి ఆయన చిరునవ్వు నవ్వి ఆయన ఏం చేశారంటే ఆయన ఏం ఆలోచిస్తున్నారో ఈవిడికి తెలియలేట. మొత్తానికి ఈవిడ వైపు తిరిగాడు. మనం ఇక్కడ ఆపాం అన్నమాట. ఇరుచి గారు ఈవిడ వైపు తిరిగారు. తిరిగిన తర్వాత మనం ఇక్కడ ఆపాం. ఆయన ఇరుచి గారు ఏమంటారంటే, ఎస్ హీ వుడ్ వరీ మీ, హీ వుడ్ హరీ మీ లైక్ ఎనీథింగ్, నౌ ఐఎమ్ టేకింగ్ ఇట్ ఆల్ అవుట్ ఆన్ యూ విత్ వెంజియన్స్. అవును, ఆయన మమ్మల్ని చాలా త్వర పెట్టేవారు, అంటే తొందర పెట్టేవారు బాబా ఎప్పుడు కూడా. అందుకనే నీ మీద నేను పగ తీర్చుకుంటున్నాను సుమా అని చిన్న జోక్ గా అన్నారనమాట. ఆయన ఒక మాట అన్నారు. అనేసిన తర్వాత ఆయన ఏమన్నారంటే, బట్ బినీత్ ద టీచింగ్ an art an art he had learned an art he had learned from the Godman himself, there was a seriousness of purpose. అంటే ఆయన సీరియస్ గా అంటే కొంచెం గంభీరంగా ఆయన తర్వాత అంటే ఒక ప్రయోజనార్థం కొంచెం గంభీరతను జోడించి తన స్వరంలో ఆయన మాట్లాడుతున్నారు. ఏమంటారంటే, అవర్ లైఫ్ విత్ బాబా వాజ్ ఇన్ 3 phases. అంటే మా బాబాతో మా జీవితాలు 3 దశలలో ఉన్నాయన్నమాట. అన్ని దశలు అన్నమాట. వాళ్ళు రోజు ఒకటే వాళ్ళ దశ అంటే వాళ్ళ దైనందిన జీవితం కూడా ప్రతిదీ కూడా 3 దశల్లో ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇరుచి గారు చెప్పడం జరిగింది. ఒక్కసారి చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఆ రోజు 3 పదాలు చెప్పాం మనం. ఏంటది? ఫ్యూరీ అని ఇరుచి గారు చెప్పారు. అవర్ లైఫ్ విత్ బాబా వాజ్ ఇన్ 3 phases: ఫ్యూరీ, స్కరీ అండ్ హరి. అంటే ఫ్యూరీ అనే మాటకి మనం జనరల్ గా పదం అది కొంచెం డిక్షనరీలో తీసుకుంటే కోపము, ఫ్యూరీ అంటే కోపం, లేకపోతే క్రోధం, లేకపోతే ఆగ్రహం, ఆవేశాలు అని మనం చెప్పొచ్చు అనమాట. ఆగ్రహం కానీ ఆవేశం కానీ. స్కరీ అనే మాటకే CURRY, స్కరీ అంటే పారిపోవడం అనమాట. అంతసేపు వేగంగా ఉండడమే, ఎప్పుడు పరిగెత్తడమే. అంటే చూడండి, అంటే బాబాతో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కోపం వస్తూనే ఉంటుంది, అలా కంటిన్యూస్ గా కోపాలతో నిండిపోయి ఉంటుంది. అదే విధంగా బాబాతో జీవితం ఎప్పుడు కూడా పరిగెత్తడమే. మూడోది హరి, ఎప్పుడు కూడా తొందర పెట్టడమే. బాబా వెళ్ళాను హరి అంటే తొందర పెట్టడం, త్వర పెట్టడం అన్నమాట. తొందర పెట్టడం, శీఘ్రంగా చేయమండం. సో ఇదే బాబా ఎప్పుడు అనేవారు. ఎప్పుడు బాబా ఏం చేసేవారు? ఒకటేమో ఫ్యూరీ అంటే ఎప్పుడు కోపగించుకునేవారు, లేకపోతే స్కరీ లేకపోతే పరిగెత్తించేవారు, లేకపోతే హరి అంటే వాళ్ళకి తొందర పెట్టేవారు. ఈ విధంగా ఆయన ఇరుచి గారు ఈ 3 ముక్కల్ని చెప్పారు. ఈ 3 ముక్కల తాలూకా అర్థం మనం ఇవాళ ఒక్కసారి చూద్దాం. అంటే ఫ్యూరీ, స్కరీ అండ్ హరి అని చెప్తూ ఆయన స్వయంగా ఇరుచి గారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. Iruch picked up one of the 2 tiny dictionaries on the shelf along the wall of his cabin. One had been his father and was called the Gem Dictionary. It was only 2.5 by 4 inches in size. The third
A slightly larger one was the Little Oxford Dictionary of Current English. Still legible on the inside cover was the bookstore stamp, Crown Book Depot, Jabalpur. Often Iruj would look up words in one of the two dictionaries, and they have me bring out the more recent and larger sized Collins English Dictionary to compare the definitions. ఇరుచ్ గారు ఇప్పుడు ఆయన కబోర్డ్ మనం చూసాం, ఇప్పటికీ ఉన్నాయి ఆ డిక్షనరీలు రెండు కూడా. మీరు ఇరుచ్ గారు రూమ్ లో చూడగలిగితే ఆ రూమ్ లో ఉంటాయి. దాంట్లో ఇరుచ్ గారు రూమ్ లో ఆ రెండు డిక్షనరీలు, ఒకటేమో జమ్ డిక్షనరీ అని వాళ్ళ నాన్నగారు ఇచ్చిన డిక్షనరీ అన్నమాట. రెండో డిక్షనరీ ఏంటంటే లిటిల్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, అంటే ఆక్స్ఫర్డ్ వాళ్ళ చిన్న డిక్షనరీ అదొకటి, అది కరెంట్ ఇంగ్లీష్ మీద ఉంటుంది అనమాట. నెక్స్ట్ అది కాకుండా ఈ మధ్యనే కొత్తగా ఇంకొక డిక్షనరీ కూడా తోడైంది, అది కొలిన్స్ ఇంగ్లీష్ డిక్షనరీ, కొంచెం పెద్దదైన కొలిన్స్ ఇంగ్లీష్ డిక్షనరీ, అది కూడా తోడైంది మాకు అంటున్నది ఆవిడ. ఫ్యూరీ, ఆర్ యూ రిఫరింగ్ టు ద ఇంటెన్సిటీ అండ్ అన్కంట్రోలబుల్ ఎమోషన్స్ దట్ వర్ పార్ట్ ఆఫ్ ఇట్? ఈస్ దట్ వాట్ యు మీన్? ఎస్, బట్ లుక్ ఇట్ అప్. The dictionary described as fury as uncontrollable anger, wild rage or storm. అంటే ఆవిడ అంటే ఫ్యూరీ అనే దానికి అర్థం చూడమన్నారు ఆయన. చూడమంటే అంటే దాన్ని ఆ తీవ్రత, అంటే మనము నియంత్రించుకోలేని భావోద్వేగాల యొక్క తీవ్రత అని ఫ్యూరీగా ఉంది. అదేనా నువ్వు అనేది అని ఇరుచ్ గారిని అడిగింది అనమాట ఆవిడ. అంటే నియంత్రించుకోలేని భావోద్వేగాలు అన్నమాట, దాన్ని ఫ్యూరీ అంటారు. కోపం వచ్చేస్తుంది చూడండి, మనం ఎప్పుడైనా భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోతే మనకు ఒక రకంగా మారిపోతుంది, మొహంలో భావాలన్నీ మారిపోతూ ఉంటాయి. అది ఫ్యూరీ అంటాం అన్నమాట. అదేనా అని అడిగింది ఆవిడ. అంటే ఒక్కసారి దాంట్లో డిక్షనరీలో ఏం రాసిందో చదువు అన్నారు ఆయన ఇరుచ్ గారు. అనేసరికి అది చాలా అంటే నియంత్రించుకోలేని కోపము అని చెప్పేసి, అంటే ఉగ్రత అంటాం మనం దాన్ని. జనరల్ గా ఉగ్రము అంటే ఏంటంటే ఒక నియంత్రించుకోలేని కోపం అన్నమాట, అంతే కదా. సో ఆ విధంగా ఆ ఉగ్రత, వైల్డ్ రేజ్ అంటే అతి కోపం, ఉన్మత్తత అన్నమాట. వైల్డ్ రేజ్ అంటే ఉన్మత్తం, అంటే కోపావేశం అంటాం కదా మనం, ఉన్మత్తత అని అంటాం దాన్ని. సో అది వైల్డ్ రేజ్ అన్నమాట. ఆర్ స్ట్రామ్ అంటే చాలా అంటే బాగా వేగంగా వచ్చే తుఫాన్ కూడా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కోపం కూడా ఆ విధంగా వస్తుంది అని ఆయన ఆ డిక్షనరీలో ఉందిట. నౌ స్కరీ దట్స్ ఈజీ, యూ మస్ట్ మీన్ ద రషింగ్ అబౌట్ ఫర్ హిమ్ అండ్ ద హసల్ అండ్ బసల్. ద డిక్షనరీ సెడ్ స్కాంపరింగ్ ఆర్ రన్నింగ్ అబౌట్ హేస్టిలీ. అయితే ఇప్పుడు ఆ స్కరీ గురించి చదువు అన్నమాట. రషింగ్ అంటే స్కరీ అంటే ఏమిటి? ఇటు అటు పరిగెత్తు ఉండడం, ఉరకడం అంటారు మనం జనరల్ గా. ఉరకడం ఇటు అటు పరిగెత్తుతూ ఉండడం కదా అని అంటూ ఉంటారు. అంటే హజిల్ అండ్ బజల్ అంటే హడావిడిగా పరిగెత్తుతూ ఉండడం. ఎప్పుడు హడావిడి అంటూ ఉంటాం కదా మనం, అలా హడావిడిగా పరిగెత్తుతూ ఉండడము అని అర్థం వస్తుంది. అదేనా అని అడిగింది ఆవిడ. అవును, డిక్షనరీ చూడంటే స్కాంపరింగ్ ఆర్ రన్నింగ్ అబౌట్ హేస్టిలీ అంటే ఆవిడ మళ్ళీ డిక్షనరీ చూసి చెప్పిందిట, అంటే హడావిడితో పరిగెత్తుతూ ఉండడము, దాన్ని స్కరీ అంటారు అని చెప్పిందిట. ద డెఫినేషన్ ఆఫ్ హరీ సీమ్డ్ సెల్ఫ్ ఎవిడెంట్, బట్ ఐ రీడ్ ఇట్ అవుట్ ఎనీవే బికాస్ ఇరుచ్ స్టిల్ వాంటెడ్ టు హియర్ ఇట్. To cause or move or act rapidly, a drive or force carry out in haste, accelerate the preparation completion to urge on to move faster than in a comfortable or natural. అంటే హరి తొందర పెట్టడం, అంటే మనం శీఘ్రము చెయ్యడము అంటాం మనం తెలుగులో. కరెక్ట్ గా చెప్పాలంటే శీఘ్రతరం చెయ్యు అని దానికి మనం జనరల్ గా మనం శీఘ్రతరం అంటాం, దాన్ని కరెక్ట్ తెలుగు వర్డ్. అంటే దీన్ని మనం అదే తొందర పెట్టడం అంటాం, త్వరపరచు అంటాం. అంటే అవసరం కన్నా ఎక్కువగా ఇచ్చేయడం అనమాట, అంటే ఉన్నదానికన్నా ఎక్కువగా తొందరగా చేయడం అనమాట. దాన్ని అంటే ఆవిడికి నాకు తెలిసినా కానీ, హరి అనే దానికి తెలిసినా కానీ, నేను డిక్షనరీలో చూసినప్పుడు అంటే పరిగెత్తడం, ఎప్పుడు తొందర పెట్టడము అని వస్తుంది అనమాట. తొందర పెట్టడం అనే పదం వస్తుంది. శీఘ్రత చెయ్యడము అంటే శీఘ్రతరం చెయ్యడము అనే అర్థం వస్తుంది. అంటే ఒకరికి సహజంగా సౌకర్యంగా ఉన్న పద్ధతి కన్నా ఇంకా శీఘ్రతరం చెయ్యు అనే అర్థం వస్తుంది డిక్షనరీలో అని చెప్పింది అనమాట ఆవిడ చూసి. That evening before I said good night, he told me, listen to this. We don't sit around. We don't stand around.
వి జస్ట్ స్పిన్ అరౌండ్. చూడండి ఆయన ఎంత బాగా చెప్పాడో ఈ 3 మాటలు చెప్పి. ఆయన ఏమన్నాడంటే, వి డోంట్ సిట్ అరౌండ్. మేము కూర్చోం, ఎక్కడ మేము ఎప్పుడూ కూడా బాబా ముందు కూర్చోలేదు. వి డోంట్ స్టాండ్ అరౌండ్, మేము ఎప్పుడు బాబా ముందు నించోలేదు. ఎప్పుడు కూడా స్పిన్నింగే, అంటే గిరగిర 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 తిరుగుతూ ఉండడమే మా పని. చూసారా స్పిన్ అంటే బంతిని మీరు ఇలా పెట్టి, బంతిని కానీ దేన్నైనా మీరు ఇలా పెట్టి ఇలా తిప్పారనుకోండి, వేళ్లతో తిప్పితే ఎలా తిరుగుతాయి? అలాగా వాళ్ళ జీవితాలు ఎప్పుడూ కూడా బాబా దగ్గర ఉన్నంతసేపు వాళ్ళ జీవితాలు ఎప్పుడు తిరుగుతూనే ఉండేవిట. అది ఈరోజు గారు చెప్పిన మాట. అంటే ఈ మూడు పదాలు ఫ్యూరీ, స్కరీ, హరి, ఈ 3 పదాలు వాళ్ళ యొక్క మండలి వారి జీవితాన్ని ఎంత గొప్పగా చెప్పాయో చూడండి. అంటే ఆయన కొంచెం హాస్యం జోడించారు దాంట్లో. హాస్యం జోడించిన వాళ్ళ యొక్క నిబద్ధత మనకు అర్థమవుతుందన్నమాట. దీంట్లో ఆయన ఇరోజ్ గారి ద్వారా బాబా పనిచేసిన విధానం మనకు చెప్తుందన్నమాట. అంటే ఇరోజ్ గారు ఇందాకలు ఏమన్నారు? ఆయన మమ్మల్ని ఎప్పుడు ప్రతి దానికి తొందర పెట్టేవాళ్ళు. నేను నీ మీద నీ ప్రతీకారం తీర్చుకుంటున్నాను ఇప్పుడు అంటారు. అంటే ఆ గురువు తన శిష్యుల యొక్క ఆయనపై ఆయన పని తీవ్రత ఎంత ఇదిగా ఉంటుందంటే, అదే ఆయన వ్యక్తిగతంగా చేయించుకోవట్లేదు బాబా పని కూడా. సో అది వాళ్ళ కోసమే. ముఖ్యంగా ఇరుచి గారు చెప్పిన మాట ఏంటంటే, అది మా కోసమే. ఆయన ఆ పని అంత తీవ్రంగా ఎందుకు ఉంటుందంటే, అది మా మీద వ్యక్తిగతంగా మా కోసం అది ఆయన మా కోసం ఏర్పరిచే క్రమశిక్షణ మాకు చెప్తూ ఉంది. ఆయన బాబా యొక్క, అంటే బాబాకి ఎంత తొందరగా పని అయిపోవాలి అనే భావం, ఎప్పుడు కూడా పని అయిపోవాలట ఆయనకి, ఎప్పుడు కూడా అర్జెన్సీ అన్నమాట. ప్రతిదానికి అర్జెన్సీ, అంటే వెంటనే తొందరగా అయిపోవాలి పని. ఆ పని కావాలట. ఆ పని అలాగా, అంటే తన దగ్గర ఉన్న తన పని చెప్పిన వెంటనే చేసేయాలి. అంటే బాబా ఏ విధంగా ఆయన యొక్క పనిని, మన జీవితాల్లో ప్రతి పనిని కూడా ఆయన మనం అంటే పర్మియేట్ వర్కింగ్. అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు మీరు ఒంటి మీద సెంటు కొట్టుకుంటారు. సెంటు కొట్టుకున్నప్పుడు అది ఆ సెంటు మీరు ఒక గదిలోకి వెళ్ళారనుకుందాం, ఒక పార్టీకి కానీ ఎక్కడికైనా వెళ్ళారనుకుందాం. ఏమవుతుంది? సెంటు వెంటనే పక్క వాళ్ళకి ఈ సెంటు తాలూకు సుగంధం, మీరు ఏదైతే ఆ సుగంధం అంతా వ్యాపిస్తుంది. అంటే జనరల్ గా స్మెల్ అంటే దుర్గంధము అని అర్థం అండి. ఆర్డర్ అంటే ఆర్డర్ అంటే దాని తాలూకు అంటే దాని గ్రహణం అంటాం, దాన్ని గ్రహణ శక్తి అంటాం. అది మంచి ఆర్డర్ అంటే దాన్ని అంటే మంచిదైతే, అంటే ఆ మంచి పరిమళం, మంచి వాసన అయితే సువాసన అంటాం. అది చెడు వాసన అయితే దుర్వాసన అంటాం. అది అంటే వాసన ఆర్డర్ అంటే ఇప్పుడు మీకు ఒక గదిలోకి మీరు ఆ సుగంధం, మీరు గదిలోకి వెళ్ళారనుకోండి, మీ సెంటు కొట్టుకున్నాను నేను ఇవాళ, నేను ఏ సెంటు మొత్తం అక్కడ మీరు అందరూ ఉన్నారు. అప్పుడు నేను కొట్టుకున్న సెంటు ఏమవుతుంది? వ్యాపిస్తుంది అనమాట మొత్తం అంతా కూడా. అంటే ఆయన తాలూకు తొందర పెట్టడం, ఆయన ఇరుచి గారు చెప్పే మాట ఏంటంటే, బాబా యొక్క పని సర్వత్రా వీళ్ళ శరీరం అంతా కూడా ప్రతి అణువునందు కూడా వ్యాపించింది. సో దైనందిన జీవితంలో వాళ్ళు పొద్దున లేచి వాళ్ళకి ఏంటంటే ఉరుకులు పరుగులే, వాళ్ళకి ఎక్కడ ఖాళీ ఉండదు. అంటే వాళ్ళ నరనరమున అనుకున్న అణువున అనడం ఇంకా ఉత్తమమైన పదం. వాళ్ళ అణువున ఈ బాబా యొక్క పని ఏదైతే ఉందో అది వ్యాపించి ఉందన్నమాట వాళ్ళ దైనందిన జీవితంలో. సో ప్రతి ఒక్కటి కూడా బాబా కోసమే వాళ్ళు చేసేవారు ఇంకా. సో ఇది ఇక్కడ మనం ఫ్యూరీ అని అంటే క్రోధం, ఆవేశం, అది బాబా ఇది కాదు. కానీ బాబా తాలూకు పని ఎంత తీవ్రంగా ఉండేది, వాళ్ళ పని కోసం ఆ తుఫాను వేగంతో ఇందాకలన్నారు. అంటే మీకు తుఫాన్ ఎంత శక్తివంతంగా ఉంటుందో అంత శక్తివంతంగా ఆయన యొక్క విశ్వ కార్యక్రమాన్ని ఆయన మీకు ఆయన విశ్వ కార్యక్రమంలో మీరు పాల్గొనడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. కాబట్టి మీరు తుఫాన్ ఎంత శక్తివంతంగా ఉంటుందో అంత శక్తివంతంగా మీరు దాన్ని పూర్తి చేయగలగాలి. అదనమాట. ఆ తర్వాత బాబా స్కరి అన్నారు. అంటే ఎప్పుడు కూడా తొందరపాటే, పరిగెత్తడమే.
అంటే బాబాకి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి సందేశాలు పరిగెత్తుతూ అన్ని పరిగెత్తడమే. ఎప్పుడు కూడా ఉరుకులు పరుగులే, హడావిడి అంత ఉరుకులు పరుగులే అన్నమాట ఎప్పుడు కూడా. సో అది ఎప్పుడు కూడా బాబా పని దగ్గర కూర్చున్నాము, అయిపోయింది కూర్చున్నాము అని లేదు. ఆయన పని ఎప్పుడు, ఆయన పని ఫస్ట్, ఆయన పని ముగించిన తర్వాత మిగతా దాని గురించి ఆలోచించాలి. ఈవెన్ మన ఆకలి, అది ఇరుచు గారు అంటారు తర్వాత కాలంలో ఒక చోట అంటారనమాట, ఆకలి దప్పికలు మాకెప్పుడు తర్వాత వచ్చేవి, బాబా పని అయిపోయిన తర్వాత. ముందు మాకు బాబా పని వచ్చిండేది అని చెప్పేసి అనేవారు. తర్వాత హరి అంటే ఎప్పుడు కూడా చాలా తొందరగా బాబా పని ఆయన మనం తొందర పెడుతూ ఉండేవారట. కారణం ఏంటంటే ప్రతి క్షణము కూడా ఆయన యొక్క విశ్వ కార్యక్రమంలో చాలా విలువైనది సుమా. ఆయన అంటాడు, ఈ రోజు గారు చెప్తారు, ప్రతి క్షణము కూడా మెహర్ బాబా యొక్క కార్యక్రమంలో చాలా విలువైంది సుమా. సో కాబట్టి ఇరుచ్ గారు కావాలని ఈ పదాలు ఎంత గొప్పగా వాడారో మనకు ఒక్కసారి అర్థమవుతుంది అనమాట. అంటే బాబాకి సేవ చేయడంలో మీకు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత అడాప్టబిలిటీ. ఇక్కడ ఆయన అన్నం ఏంటంటే ఎంత అలర్ట్నెస్ ఉంటుంది చూడండి ఆయన చెప్పడం. అంటే ఎంత అలర్ట్గా, ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు. అలాగే ఎంత అనుకూలంగా ఉండాలి. ఆయన ఒక మాటకి మీరు ఒదిగిపోవాలన్నమాట. ఆయన ఒక మాట చెప్తే ఆ పనిలోకి మీరు దూకేసి ఆ పనిలో కలిసిపోవాలి మీరు వెళ్ళి. ఎంత వేగవంతం, స్పీడ్ అంటే అలర్ట్నెస్, అడాప్టబిలిటీ అండ్ స్పీడ్ అంటారు. అంతలాగా ఆయన పని చేయాలట. ఆయనకి ఇది ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఒబీడియన్స్ ట్రాన్స్ఫార్మ్స్ పర్సనాలిటీ అంటారు ఆయన. అంటే ఎప్పుడైతే నువ్వు విధేయత చూపిస్తే నీ వ్యక్తిత్వాన్ని మార్చేస్తుందట విధేయత. కాబట్టి నువ్వు ఆయన ఎడల విధేయత చూపించాలి. సో బాబా ఎప్పుడు తొందర పెడుతూ ఉంటారన్నమాట. సో ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మనం హరి ఆయన త్వర పెట్టడం ఏంటంటే ఆ పని ఎంత తొందరో, అంటే దైవీ కార్యం అనమాట అది. ఆ దైవ కార్యము ఎంత అవసరమో ఆయన చెప్తూ ఉన్నాడు నీకు, అందుకనే పరిగెత్తిస్తూ ఉంటాడు బాబా. అంటే ఆయన యొక్క దివ్య కార్యక్రమం ఏదైతే ఉందో ఆ దివ్య కార్యక్రమం చాలా వేగవంతం చేస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. కారణం ఏంటంటే నీ చేత ఆయన అందుకనే తొందర పెడుతూ ఉంటాడు ప్రతిసారి కూడా. సో ఇది ఆయన చెప్పిన ఈ 3 పదాలు. అంటే ఆయన 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 మనకి బిఫిట్టింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అనేది ఈ పుస్తకం తాలూకు పేరు. ఈ పుస్తకం తాలూకు పేరు అంటే చూడండి, బిఫిట్టింగ్ అంటే అదృష్టవంతుడైన బానిస, అంటే సమర్థవంతమైన అదృష్టవంతుడైన బానిస అన్నమాట. సమర్థుడైన అదృష్టవంతుడైన బానిస అనే పేరు ఈ పుస్తకానికి పెట్టాడు. అంటే ఆయన యోగ్యుడు అనమాట. ఆయన యోగ్యుడైన అదృష్టవంతుడైన బానిస. అంటే నిన్ను నువ్వు ఆయన పనిలో, ఆయన యొక్క కార్యక్రమంలో నిన్ను నువ్వు నువ్వు బానిస అయిపోవాలి. ఎలాగ బానిస అవ్వాలి? యోగ్యుడైన బానిస. ఎందుకంటే నీకు ఆ యోగ్యత ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళగలిగావు. లేకపోతే అది అన్నమాట ఇక్కడ ఆయన చెప్పే విషయం. యోగ్యత ఉంది కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళగలిగావు. నువ్వు అదృష్టవంతుడే కాబట్టి ఆ కార్యక్రమం నువ్వు చేస్తున్నావు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ నిరంతరం గుర్తుపెట్టుకోవాలి మెహర్ బాబా యొక్క కార్యక్రమంలో అని ఇరుచ్ గారు దీంట్లో మనకిచ్చిన ఒక అద్భుతమైన అంశం. అంటే ఎప్పుడు కూడా మేము ఎప్పుడూ ఆయన ముందు కూర్చోలేదు, ఎప్పుడూ ఆయన ముందు నించోలేదు, మేము ఎప్పుడు కూడా గిరా తిరుగుతున్నాం అనేది మన మామూలు మాటగా కనిపిస్తుంది. కానీ ఆ మాటలు మనం లోతుగా తీసుకుంటే, దాని అర్థాన్ని కానీ మనం లోతుగా తీసుకున్నట్టయితే బాబా యొక్క కార్యక్రమం గురించి వాళ్ళు ఎంత తప్పించేవారో అనే భావాన్ని మాత్రం ముందు మనం గ్రహించగలగాలి దీంట్లో. అది మండలి వాళ్ళ జీవితాలు అనమాట. అంటే అంటే ఆయన ఇరుచ్ గారి జీవితం ఎలా ఉంటుంది, చాలా ఇరుచ్ గారు ముందు మనకి ఏం చేస్తాం, మనం ఎప్పుడు ఆయన ఇరుచ్ గారిని ఎప్పుడు ఒక మాట వాడుతూ ఉంటాం ఆయన గురించి, చాలా మెటిక్యులస్ అంటాం. అంటే అతి జాగ్రత్త అయిన శ్రద్ధగా పరిశీలించే వ్యక్తి అని అంటాం. అంటే ప్రతి విషయాన్ని ఇందాక మనం అనుకున్నాం కదా, మొత్తం అందరూ మండలి వాళ్ళందరూ చూసేసేవారట. కానీ ఆ వయసులో కూడా లాస్ట్ రోజుల్లో కూడా ఇరుచ్ గారు ఆయన కళ్ళు బాగాలేకపోయినా ఆ ఉత్తరం చదివి ఆయన దాంట్లో తప్పుల నుంచి ఆ తప్పులు సర్దిద్దేవారు. చూడండి, ఇది ఆయన ఇచ్చిన ఉదాహరణ అనమాట. ఆవిడంటే ఆయన వయసు అయిపోయినా, ఆయన కళ్ళు కనిపించకపోయినా, ఆయన బాబా ఇక్కడ తప్పులు ఉన్నాయని బాబా చెప్పారని చెప్పేసి ఆయనే చెప్పాడు నిన్న.
అంది చెప్తున్నారన్నమాట. అందుకనే ఆయన తమ బాబా దగ్గర తమ జీవితాన్ని ఫ్యూరీస్ కరీ హరి అని చెప్పేసి ఈ 3 పదాలు ఉపయోగించి వి వర్ నెవర్ అంటే ఏమన్నారు? వి డోంట్ సిట్ అరౌండ్ బాబా, వి డోంట్ స్టాండ్ అరౌండ్ బాబా, వి జస్ట్ స్పిన్ అరౌండ్ అన్నారు. అంటే మేమెప్పుడు గిరా గిరా తిరుగుతూ ఉండేవాళ్ళము అని చెప్పేసి అన్నారు. అనిన తర్వాత ఆయన ఇంకా అంటున్నారు, వన్ డే ఈరోజు హ్యాపెన్ టు ఆస్క్ మీ అబౌట్ సంథింగ్ ఆఫ్ విచ్ ఐ హ్యాడ్ నో నాలెడ్జ్. Without giving it further thought, I simply replied, I don't know. My answer prompted him to tell that when Baba asked you something, such an answer is unacceptable. You could not come back with, I don't know. I don't know was not good enough. Baba would never stand for that. It was for you to find out the answer, and Baba would not tell you how to get it done. That was for you to figure out. చూడండి ఆయన ఏ విధంగా చెప్తున్నారు. బాబా దగ్గరికి అంటే మీరు వెళ్ళారు, ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్ళారు. బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత సపోజ్ మీకు అంటే ఈరోజు గారు ఒకసారి డవానా బ్రౌన్ అడిగారట, అమ్మా నీకు ఈ విషయం నాకు ఏదో అడిగారు అనమాట. అంటే ఈరోజు నాకు అది తెలియదు అని ఆవిడ సమాధానం ఇచ్చేది. సమాధానం ఇచ్చేసరికి వెంటనే ఆయన ఒక మాట అన్నారమ్మా, ఇలాంటి జవాబు బాబా ఎప్పుడు కూడా ఆయన అంగీకరించరు. ఖచ్చితంగా చెప్పారట, నాకు తెలియదు అనే జవాబు ఎప్పుడు కూడా బాబా అంగీకరించట. కారణం ఏంటంటే నాకు తెలియదు అని బాబా అడిగితే, ఏదైనా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి నాకు తెలియదని చెప్పకుండా నువ్వు నాకు తెలియదని ఆ క్షణంలో చెప్పినా తర్వాత వెళ్ళి నువ్వు దాన్ని తెలుసుకోవాలి. ఏ విధంగా తెలుసుకోవాలి? బాబా ఎప్పుడు అంగీకరించేవారు కాదు. నువ్వు దాని సమాధానం నువ్వే తెలుసుకోవాలి. బాబా ఎక్కడ సమాధానం తెలుసుకోవాలో కూడా అది నువ్వే తెలుసుకోవాలి. అది కూడా దాని సమాధానం ఎక్కడ లభిస్తుంది, ఎక్కడ ఉంది, దాని ఆన్సర్ ఎక్కడుంది, అది ఆ ప్రశ్న అసలు ఏమిటి, దాని ఆన్సర్ ఎక్కడుంది అనే విషయాన్ని మొత్తం నువ్వే తెలుసుకుని అప్పుడు బాబాకి తెలియచేయాలి అని చెప్తున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చెప్తాడు. అంటే ఇక్కడ మాట అన్నది చూడండి, అండ్ బాబా వుడ్ నాట్ టెల్ యూ హౌ టు గెట్ ఇట్ డన్. అది ఎలా చేయాలో బాబా చెప్పరు ఆయన కూడా. అదే విధంగా నువ్వే దాన్ని తెలుసుకోవాలి, నువ్వే ఫిగర్ అవుట్ చేయాలి, నువ్వే దాన్ని తెలుసుకోవాలి ఎలా చేయాలనేది. అంటే నువ్వు ప్రశ్న బాబా ఒకసారి ఒక విషయం అడిగితే ఆ విషయం ఎక్కడ లభిస్తుంది, దేంట్లో లభిస్తుంది, ఎప్పుడు లభిస్తుంది, ఎక్కడ లభిస్తుంది, ప్రశ్నలన్నీ కూడా నువ్వు వాటి జవాబు తెలుసుకుని రావాలి. దాని గురించే ఇప్పుడు చెప్తున్నారు ఆయన. అదేంటంటే, టు illustrate it this point, Hiroj told me about the incident that had happened to బైదల్. ఈ విషయం చెప్పడానికి బైదల్ యొక్క చిన్న సంఘటనని ఈరోజు గారు చెప్తున్నారన్నమాట. ఆ సంఘటన ఏంటయ్యా అంటే ఆయన అంటున్నారు, ఈరోజు they were living at Mehrabad at the time. One day Baba would be sending him to the post office in Ahmednagar 4 times. Each time he had to return to Mehrabad after cycling both the ways. First, Baba inquired whether he had asked a certain question to the clerk and what was the answer. But as soon as Baidal told Baba what the clerk had replied, he immediately asked another question. With each question, Baba expected an answer. And that meant that Baidal had to get on his cycle and ride back to the post office, stand in line until the clerk would speak with him, ask whatever it was that Baba wanted to know, and turn around and cycle to Mehrabad. After returning with the clerk's answer, Baba then asked whether he had checked the mailbox. That meant another ride into the town, and another ride into the town. Finally, totally exhausted physically and mentally, Baidal blew up, slapping his own cheeks until they turned a bright pink. He blurted out to Baba, I have been eating shit to live with you. చూడండి, అంటే మండలి వాళ్ళకి విసుగెత్తిపోయి అన్నారనమాట. అంత విసుగెత్తిచ్చేస్తారట బాబా. ఎలా అంటే, ఒకసారి ఆయన సంఘటన చెప్తున్నారు. ఎలా అయ్యా, బైదుల్కి బాబు మెహరాజాద్ నుంచి, మనకి తెలుసు కదా, మెహరాజాద్ నుంచి ఆమంద్ నగర్ ఎంత దూరం, ఆమంద్ నగర్ ట్రస్ట్ ఆఫీస్ దగ్గర అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉండేది. ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక విషయం కనుక్కుని రమ్మన్నారు బాబా. అక్కడ ట్రస్ట్ ఆఫీస్ అంటే అక్కడ వాళ్ళు మెహరాజాద్ నుంచి సైకిల్ తొక్కుకుంటూ బైదులు వచ్చేవాడు. మనం ఇందాకలు అన్న మాట, ఈరోజు గారు ఏమన్నారు ఇందాకలు అన్న మాటను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని అప్పుడు ఈ సంఘటన చెప్దాం. ఇందాకలు ఈరోజు గారు అన్న మాట ఏంటంటే, నాకు తెలీదు అనే విషయం ఎప్పుడూ కూడా బాబా ముందు పనికిరాదు. ఒకవేళ బాబా ఏమన్నా అంటే ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న నీకు తెలియని పక్షంలో నువ్వు ఆ ప్రశ్న గురించి అన్వేషించి
ఎక్కడ దొరుకుతుందో, అంటే ఎప్పుడు అవుతుంది, ఎక్కడ, ఏమిటి, ఎలా అని మొత్తం అన్నీ కూడా, ఎందుకు, ఏమిటి, ఎలా అని మనం ప్రశ్న వేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత బాబా నెక్స్ట్ ఇంకో ప్రశ్న అంటే బాబా దగ్గర సిద్ధంగా ఉండాలన్నమాట. అంటే ఎందుకు ఆ ప్రశ్న వేశారో అది ఎందుకు అనేది కూడా నువ్వే కనుక్కోవాలి, ఏమిటనేది నువ్వే కనుక్కోవాలి, ఎలా అనేది నువ్వే కనుక్కోవాలి, అన్ని విషయాలు నువ్వే కనుక్కొని నువ్వే చెప్పాలి బాబాకి. ఆ బాబా కూడా మొత్తం అంతా నీదే ఇంకా బాధ్యత, ఆయన ప్రశ్న వేస్తే అని ఆయన చెప్తున్నారు. బైదుల్ సంఘటన, అహ్మద్ నగర్ లో బైదుల్కి పోస్ట్ ఆఫీస్ పంపించారు. పోస్ట్ ఆఫీస్ లో బైదుల్ ఈ 10 కిలోమీటర్లు అన్ని స్మైల్ 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ పాప అహ్మద్ నగర్ వెళ్ళాడు. ఆ క్లర్క్ ని అడిగాడు. ఆ క్లర్క్ బాబా అడిగిన ప్రశ్నకి, సపోజ్ బాబా అడిగారు సుబ్రహ్మణ్యం ఎక్కడున్నాడు, ఆయన ఏం చేశాడంటే, ఆయన ఆ క్లర్క్ ఏం చెప్పాడు, సార్ సుబ్రహ్మణ్యం హైదరాబాద్ లో ఉన్నాడు అని చెప్పేసి ఆయన సమాధానం ఇచ్చాడు. వెంటనే మళ్ళీ సైకిల్ తొక్కుకుంటూ బాబా దగ్గరికి వచ్చాడు మేరాజాద్ వచ్చి, బాబా అక్కడ పలానా వ్యక్తి అతను హైదరాబాద్ లో ఉన్నాడు, సుబ్రహ్మణ్యం హైదరాబాద్ లో ఉన్నాడు అని చెప్పాడు. చెప్పేసరికి బాబా అంటాడు, సుబ్రహ్మణ్యం ఎప్పుడు వెళ్తున్నాడు అని అడుగుతాడు అనమాట. అంటే మళ్ళీ పోస్ట్ ఆఫీస్ పంపించారు. ఎప్పుడు వెళ్తున్నాడు అంటే ఈయనకి తెలియదు కదా, మళ్ళీ 10 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళావట. మళ్ళీ వెళ్ళి సుబ్రహ్మణ్యం ఎప్పుడు వెళ్తున్నాడు అని అన్న వెంటనే, సుబ్రహ్మణ్యం శనివారం నాడు వెళ్తున్నాడు. సో శనివారం నాడు బాబా శనివారం నాడు వెళ్తున్నాడు అని వెనక్కి వచ్చేవాడు. మళ్ళీ మూడోసారి ప్రశ్న వేశాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ ప్రశ్న వేశాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ ప్రశ్న వేస్తే మళ్ళీ ఆ ప్రశ్నకి సమాధానం మళ్ళీ డైరెక్ట్ గా, బాబా అక్కడెక్కడో ఊరు చివరి నార్సింగి ఉంది, అక్కడికి వెళ్తున్నాడు అని చెప్తారనమాట. అంటే నేను అంటే అంటే మొత్తం అన్ని ఒకసారి కనుక్కోకుండా బైదుల్ పాపం ఆయనకి తెలియదు కదా, అతను ఏంటంటే అతను కొంచెం అమాయకుడు కూడా కాదు, అతను మస్తుల గురించి బాగా తెలుసు. అతను ఈ ఫీల్డ్ లో ఇలా ఇరుచి గారు లాగా ఆయన తన బుర్రతో పనిచేయడు అనమాట ఆయన. సో అదేమైంది, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు, ఈ విషయాలన్నీ కూడా అంటే ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్కసారి సైకిల్ తొక్కేవాడు అనమాట పాపం 15 కిలోమీటర్లు. ఆ రోజు ఏమైందంటే ఆఖరణ మొదటిసారి ప్రశ్న వేసేసరికి ఇంకో నెక్స్ట్ వాడు బైదులు వచ్చిన ఇంకో ప్రశ్న వేశారు. అంటే అప్పటికి 10 కిలోమీటర్లు పోను 10 కిలోమీటర్లు రాను 20 కిలోమీటర్లు దొక్కాడు ఫస్ట్ టైం. మళ్ళీ ఇంకోసారి 10 కిలోమీటర్లు పోను మళ్ళీ 10 కిలోమీటర్లు రాను రెండో ప్రశ్నకి ఇంకో 20 కిలోమీటర్లు దొక్కాడు. ఆ మూడో ప్రశ్న వేసేసరికి ఇంకో 10 కిలోమీటర్లు పోను 10 కిలోమీటర్లు రాను వేశాడు మూడో ప్రశ్నకి. అయితే మూడో ప్రశ్న వేసిన వెంటనే బాబా అడిగారు, అక్కడ మనకి టపా వస్తుంది కదా, టపా అంటే మెయిల్ వస్తుంది. అప్పుడు ఆ రోజుల్లో పోస్ట్ ఆఫీస్ కి మెయిల్ వచ్చేది, అన్ని ఎక్కువ లెటర్స్ అన్నీ ఒక దగ్గర వచ్చేవి, ఎక్కువ వస్తే మనం వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడులా పోస్ట్ మ్యాన్ వచ్చి ఇచ్చేవాడు కాదు, అప్పుడు 1-2 ఇచ్చేవాడు. మొత్తం ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మన లెటర్స్ అన్ని అక్కడ పోస్ట్ బాక్స్ ఉండేది, దానికి పోస్ట్ ఆఫీస్ అడ్రస్ కి ఇచ్చేవారు అప్పుడు ఆ రోజుల్లో. సో ఇవన్నీ అక్కడి నుంచి తెచ్చావా, మెయిల్ బాక్స్ చెక్ చేసావా మనకి ఎన్ని ఉత్తరాలు వచ్చాయంటే, పాపం మళ్ళీ 4వ సారి వెళ్ళేట బైదులు వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా అతను భౌతికంగా అలసిపోయాడు, మానసికంగా అలసిపోయాడు. ఇంకా పూర్తిగా అతను నేను ఇంకా పడిపోతానేమో అన్నంత ఇది కలిగిందనమాట ఆయనకి. కలిగిన తర్వాత బాబా ముందు నిలబడ్డాట, టపా 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 అని లెంపకాయలు వేసుకున్నట్ట, బుగ్గలు అన్ని పింక్ గా అయిపోయాడు పాపం. బైదుల్ బుగ్గలన్నీ బ్రైట్ పింక్ కలర్ లోకి మారిపోయాడు, అంత గట్టి కొట్టేసుకున్న తర్వాత, నీతో జీవించడం కంటే అశుద్ధం నేను నీతో జీవిస్తున్నాను ఎందుకు తెలుసా, అశుద్ధం దీన్ని నీతో జీవిస్తున్నాను అన్నట్ట. ఆయన అన్నాడు, ఐ హావ్ బీన్ ఈటింగ్ షిట్ టు లివ్ విత్ యూ, నేను అశుద్ధం తిన్నాను కాబట్టి నీతో జీవిస్తున్నాను. అంటే నా బుర్ర పని చేయట్లేదని అర్థం అనమాట. విసుగెత్తిపోయాడు ఆయన అంతలాగా. చూడండి అంటే బాబా అంతలాగా పని చేయించేవారు ఒక్కొక్కసారి. అది అంటున్నారు, ఇరూజ్ స్మైల్డ్ అండ్ రిమార్క్డ్, యూ వాంట్ ఎ టేస్ట్ ఆఫ్ వాట్ యువర్ లైఫ్ విత్ హిమ్ వాస్ లైక్ అని నవ్వారు ఇరూజ్ గారు. ఒక చిన్న నవ్వు నవ్వి, చిరునవ్వు నవ్వి, ఆయనతో మా జీవితం ఏ విధంగా ఉండేదో మచ్చకి నీకు ఒక రుచి చూపించాలనుకుంటున్నాను అన్నమాట. వెల్ హ్యావ్ ఇట్, సరే అయితే రుచి చూడన్నట్టు ఇరూజ్ గారు అంటున్నారు, ఐఎమ్ ఓన్లీ షేరింగ్ దిస్ విత్ యూ సో దట్ you will understand how he taught us and what he wanted from us. అంటే ఈ ఒక్క సంఘటన నేను ఎందుకు చెప్పానో తెలుసా అమ్మా, ఆయన దగ్గర ఏ విధంగా మేము ఉన్నామో ఇది నీకు ఈ విషయం ఎందుకు నేను నీతో పంచుకుంటున్నానంటే, నీకు అర్థమవుతుంది ఆయనతో ఏ విధంగా ఉండాలో, ఆయన మా నుంచి ఏం ఆశిస్తున్నారో అనే విషయాన్ని ఆయన ఎప్పుడు అడుగుతూ అప్పుడు ఆ విధంగా ఉండాలంటే ఎప్పుడు కూడా. బట్ లర్నింగ్ హిస్ వేస్ వాస్ అండ్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అంటే
ఆయన విధానాల్ని నేర్చుకోవడం, అంటే ఆయన మనసులో ఏముందో తెలుసుకోవడం, ఎప్పుడు నిరంతరం చదువుతున్నట్టే అన్నమాట. అంటే ఒక విద్యార్థి ఉంటాడు చూసారా, ఆ విద్యార్థి ఆయన మీకు నిరంతరము కూడా ఆయన నిరంతరం చదువుతూనే ఉంటాడు ఎప్పుడూ కూడా. అదే విధంగా ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ ఏం చేస్తాడు, కంటిన్యూస్ గా చదువుతూ ఉంటాడు అనమాట. కొత్త టెక్నిక్స్ ఏమి చాలా నిరంతర విద్యార్థులుగా ఉండిపోయారు వాళ్ళు ఆధ్యాత్మికంగా. నిరంతరంగా వాళ్ళు చదువుతూ ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్, ఎప్పుడూ కూడా చదువుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు. అంటే ఎప్పుడూ కూడా అదొక పద్ధతి అనమాట. అది ఎప్పుడూ కూడా yes, I wanted that taste and Iruch knew it, but I had no idea what that meant. The next day, we are at the trust office together when Iruch turned to one of the resident helpers and asked a question regarding some work. The casual reply was maybe. After the individual concerned left to go back to work, Iruch commented. అయితే అంటే నేను కూడా అటువంటి రుచి చూడాలనుకుంటున్నాను ఇరుచ్ గారు. ఇరుచ్ గారు ఆ రుచి నీకు చూపిస్తా అన్నారు కదా నాతో, ఆ రుచి నేను కూడా ఏమిటా అని ఎదురు చూస్తున్నది. ఆవిడ కూడా ఎదురు చూస్తున్నట్టు ఇరుచ్ గారు అన్న మాట దగ్గర నుంచి, బాబాతో మేము ఉన్న పరిస్థితుల్ని నీకు రుచి చూపిస్తానులే అని ఆయన అన్నారు. నిన్న తర్వాత ఆ పరిస్థితిని నేను మీకు వివరిస్తాను చూడండి, రుచి చూపిస్తాను అంటున్నాడు అనమాట ఆయన. అంటూ మర్నాడు ట్రస్ట్ ఆఫీస్ కి వెళ్ళారు. ఈవిడే వెళ్ళింది ఇరుచ్ గారితో. అక్కడ సహాయం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. వ్యక్తి ఉన్నప్పుడు ఇరుచ్ గారు ప్రశ్న వేశారు. ఒక పని కోసం ప్రశ్న వేశారు. ప్రశ్న వేసరికి అవ్వచ్చు అని అన్నట్టు ఆయన. కావచ్చు అని చెప్పేసి ఒక సమాధానం ఇచ్చేట. అవ్వచ్చు కావచ్చు అనే విధంగా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్నట్టు సమాధానం ఇచ్చాడు అనమాట. ఆయన ఇచ్చేసిన తర్వాత అవ్వచ్చు అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు అనమాట. బయటికి వెళ్ళిపోయేసరికి అవ్వచ్చు అనే పదం అతను వాడడం మీద, అంటే మేబీ అవ్వచ్చు కావచ్చు అనే దానికి ఆ పదం మీద ఇరుచ్ గారు ఆయన చెప్తున్నారు, మేబీ విల్ నెవర్ డూ. బాబా వుడ్ నెవర్ అలౌ us to say మేబీ అంటే కావచ్చు లేకపోతే అవ్వచ్చు అనేది ఎప్పుడు కూడా మా యొక్క డిక్షనరీలో లేదు. ఎప్పుడు కూడా బాబా అలాంటిది ఇష్టపడట్టు ఆయన. కారణం ఏంటంటే కావచ్చు అవ్వచ్చు, బాబా అవ్వచ్చు లేకపోతే రావచ్చు రాకపోవచ్చు, ఇలాంటి వచ్చు రావచ్చు అంటే సందిగ్ధంగా సమాధానం ఆయనకు తెలుసు. ఎస్ ఆర్ నో, అవుతుందా లేదా అనే సమాధానం మాత్రమే ఆయనకి ఇష్టం. మిగతావన్నీ ఆయనకి ఇష్టం లేదనమాట. సో when he asked us something, we had to find out and tell him. ఆయన ఏదైనా అడిగితే మేము ఖచ్చితంగా దాని గురించి కనుక్కొని మేము ఆయనకి చెప్పాలి. బట్ ఐ టెల్ యూ, వి వర్ సింపుల్ పీపుల్, నాట్ సింపుల్ టన్స్. ఇక్కడ వాడిన పదం మాత్రం హైలైట్ అండి. ఇరుచ్ గారు వాడిన పదం, దాన్ని విఆర్ సింపుల్ పీపుల్ అంటే మేము చాలా చాలా సర్వసాధారణమైన వాళ్ళం. అంటే సింపుల్, చాలా దాన్ని ఏమంటారు, సింపుల్ అంటే దాని కరెక్ట్ అయిన అర్థం ఏంటంటే సామాన్యులం, సాధారణమైన వాళ్ళం అనమాట. నిష్కపటంగా ఉంటాం, నిరాడంబరంగా ఉంటాం, సీదా సాదా వాళ్ళం అనమాట. సీదా సాదా వాళ్ళం అని అర్థం అనమాట. సింపుల్ అంటే అర్థం. మేము సింపులే కానీ, మేము సీదా సాదా వాళ్ళం, సామాన్యులమే కానీ వెర్రి బాగుల వాళ్ళం, అవివేకులం మాత్రం కాదమ్మా అన్నాడు. చూడండి, ఇది చాలా అద్భుతమైన సెంటెన్స్ మనం నేర్చుకోవాల్సింది. అంటే మనం ఎప్పుడూ కూడా మనం సాదా సీదాగా ఉండాలి, సింపుల్ గా ఉండమన్నారు బాబా. బాబా చెప్పిన పదాన్ని ఆయన చెప్తున్నారు. అంటే సహజంగా ఉండమన్నారు, సామాన్యంగా ఉండమన్నారు, సీదా సాదాగా ఉండమన్నారు, నిరాడంబరంగా నిష్కపటంగా అమాయకంగానే ఉండమన్నారు. కానీ వెర్రి బాగులవాడు, తెలివి మాలిన వాడుగా అవివేకిగా ఉండమనలేదు బాబా. ఎప్పుడు కూడా మనని అవివేకిగా ఉండమనలేదు మెహర్ బాబా. అది మాత్రం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మెహర్ బాబా మన ఎప్పుడు కూడా అవివేకిగా ప్రవర్తించమని ఎప్పుడూ కూడా చెప్పలేదు. అది బాబా ఇక్కడ మనకు చెప్పిన అంశం అన్నమాట. అంటే అవివేకంతో మనం ఉండకూడదు. మనం ఉండాల్సింది దేంతో ఉండాలి, సాదా సీదాగా ఉండాలన్నమాట. అది బాబా మనకి చెప్పిన అంశం అని అంటూ ఆయన ఏమంటున్నారంటే, బట్ వీ వర్ సింపుల్, హీ టాట్ us హౌ టు బి ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ఇట్. ఆయన మాకు ఏం నేర్పించారయ్యా, ఈ ప్రపంచంలో ఏ విధంగా జీవించాలి, అదే విధంగా ఈ ప్రపంచానికి ఎప్పుడు ఏ విధంగా అంటున్నట్టు ఉండాలి. అది హౌ టు బి ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలోనే ఉంటూ ఈ ప్రపంచం పట్టనట్టే ఉండాలన్నమాట. బాబా did not want us to let people make fools of us.
బాబా ఎప్పుడు కూడా మమ్మల్ని అవివేకంగా మమ్మల్ని వెర్రిబాగుల వాళ్ళని చేసి, ప్రజలందరూ కూడా మమ్మల్ని వెర్రిబాగుల వాళ్ళని చేసి ఆడుకోవాలని ఎప్పుడూ కూడా అనుకోలేదు బాబా సుమా. బాబా ఎప్పుడు అలా అనుకోలేదు. మమ్మల్ని అంటే ప్రజలందరూ మమ్మల్ని మోసం చేయాలని బాబా ఎప్పుడు అనుకోలేట, ఆ విధంగా అనుకోలేట బాబాని అని అంటూ అది చెప్తున్నారనమాట. చూడండి, ఆవిడ ఇప్పుడు మళ్ళీ మనకు ఒక మాట చెప్పింది. ఆయన అంటున్నారు, ఇంకో మాట అంటున్నారు. We had to let them know we knew, but we have to use right words. We could not just say anything. ఇది వాళ్ళ జీవనం అంతా కూడా వాళ్ళు ఏ విధమైన జీవితం గడిపారో చెప్తుంది అనమాట. ఈ ఒక్క సెంటెన్స్ మనకు చెప్తుంది వాళ్ళ జీవితం ఏ విధంగా. We had to let them know we knew అంటే అవతల వాళ్ళకి తెలియజేయాలి. ఎలాగా? మాకు తెలుసనే విషయాన్ని తెలియజేయాలి. అదే విధంగా మాకు తెలుసనే విషయాన్ని ఏ విధంగా తెలియజేయాలంటే అతి సరళమైన భాషలో తెలియచేయాలి. సింపుల్ గా, సాధారణంగా అవతల వాళ్ళకంటే పెద్ద డాంబికంగా నాకు తెలుసు అని మనం ఎప్పుడు అనక్కర్లేదు. దాంట్లో నాకు తెలుసు అనే భావన ఎప్పుడు నాకు అనే మాట వాళ్ళు వాడరు. బాబా ఇలా చెప్పారు అనే మాటే వాడతారు వాళ్ళు ఎప్పుడు కూడా. అంత సరళంగా వాళ్ళు సమాధానం ఇచ్చారు, అంత సౌమ్యంగా కూడా సమాధానం ఇచ్చేవారు. కానీ అవివేకంతో ఎప్పుడు సమాధానం ఇవ్వలేదు. అది అన్నమాట. బాబా ఏంటంటే వాళ్ళని అంతా అంటే వాళ్ళకి కరెక్ట్ అయిన పదాలు, సరి అయిన పదాలు వాడమనే బాబా చెప్పేవార్త. అంతేగాని మొత్తం డంబాలు కొట్టడం ఇప్పుడు బాబా డంబాలు కొట్టి బతకమనలేదు వాళ్ళని ఎప్పుడు. అంటే వాళ్ళకి తెలుసనే విషయాన్ని అవతల వాళ్ళకి తెలియజేస్తే చాలన్నమాట. ఇంకా అంతకు మించి ఏమక్కర్లేదు. నాకు తెలుసు ఇది అని అవతల వాళ్ళకి తెలియజేస్తే చాలు. సో ఈ విషయాన్ని అంటే చూడండి, అంటే బాబా దగ్గర ఏ విధంగా ఉండాలంటే కావచ్చు కాకపోవచ్చు అని ఉండదు. మీరు నిఖచ్చితంగా ఉండాలి బాబా దగ్గర. బాబా ఏదైనా విషయం అడిగితే ఆ విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకొని మనం చెప్పగలగాలి. అదే విధంగా మనము సీదా సాదాగా ఉండాలి, సర్వసాధారణంగా ఉండాలి. మా బాబా దగ్గర ఎప్పుడు కూడా సామాన్యంగానే ఉండాలి, సామాన్య ప్రజల్లాగానే ఉండాలి. కానీ డంబాలు కొట్టాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా. అదే విధంగా వాళ్ళని ఎప్పుడు వెర్రివాళ్ళని చేసి ఆడించడానికి ఒప్పుకోలేదు బాబా. ఎప్పుడు కూడా వాళ్ళని వెర్రివాళ్ళగా పరిగణించలేదు. అవతల వ్యక్తులకి వాళ్ళకి తెలుసు అనే విషయాన్ని తెలియజేయమన్నారు. కరెక్ట్ అయిన పదాలు వాడుతూ అవతల వాళ్ళకి తమకు తెలుసు అనే విషయాన్ని తెలియజేయాలట. అధిక ప్రసంగం చెయ్యొద్దు, అది ఇక్కడ వాడడం. వి కుడ్ నాట్ జస్ట్ సే ఎనీథింగ్. మాకు ఏదొస్తే అది మాట్లాడడానికి, ఏది పడితే అది మాట్లాడడానికి బాబా మాకు పర్మిషన్ ఇవ్వలేదు, మాకు అనుమతి ఇవ్వలేదు. అంటే అధిక ప్రసంగానికి అనుమతి ఇవ్వలేదు బాబా ఎప్పుడు కూడా. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. లేటర్ ద సేమ్ రెసిడెంట్ who had the earlier conversation with Iruj walked in and sat down at the table. Iruj inquired if a certain person was in the trust of his compound. The reply came quickly, I can't find him. Did you look for him? Well, no, there wasn't time. Struck the resident. అదే వ్యక్తి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత లోపలికి వచ్చేట. వచ్చిన తర్వాత అంటే ఇందాక ఏ వ్యక్తి అయితే కావచ్చు అవ్వచ్చు అనే విషయం చెప్పాడో అదే వ్యక్తి మళ్ళీ లోపలికి వచ్చాడు. వచ్చేసిన తర్వాత ఇరుచ్ గారు ఆయన అడిగారట. ఏమని అడిగారంటే, ఏమయ్యా ఇక్కడ మన ట్రస్ట్ లో పలానా వీరయ్య ఉన్నాడా, లేకపోతే పలానా అప్పారావు ఉన్నాడా, లేకపోతే పలానా సుబ్బారావు ఉన్నారా అని చెప్పేసి ఆయన అడిగాడు అనమాట. ఆయన ఇరుచ్ గారు అడిగేసరికి ఇరుచ్ గారు ఆయన ఆ వ్యక్తి అన్నట్ట, నేను ఆయన చూడలేదు అని అన్నట్ట. మరి నువ్వు ఆయన కోసం వెతికేవా అని అడిగారట. వెతికితే లేదు, నాకు ఖాళీ లేదు అని చెప్పేసి ఆయన అన్నట్ట సమాధానం. See how it is. We say we can't find him, but do we really look for him? అంటే అప్పుడు ఈరోజు గారు ఒక మాట్లాడుతున్నారు. అంటే పలానా వ్యక్తిని కనబడ్డా అంటే ఈరోజు గారు ఆయన ఏం చెప్పాడు సమాధానం? లేదు, నాకు కనబడలేదు అని చెప్పేసి అన్నాడు. అంటే నువ్వు అతని కోసం వెతికేవా అంటే లేదు, నాకు ఖాళీ లేదు వెతకడానికి అని అన్నాడు అనమాట అతను. అనేసరికి ఈరోజు గారు అన్నారు, మనం భగవంతుడి కోసం, బాబా కోసం నిజంగా మనం ఆయన కోసం వెతికామా? మనం నిజంగా ఆయన కోసం వెతుకుతున్నామా అని అంటున్నాడు ఆయన. అంటూ God remains hidden from the view though he is omnipotent and omnipresent. Why? ఆయన ఏమన్నారంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు, భగవంతుడు సర్వవ్యాపి. కానీ ఆయన ఇక్కడ కానీ అనే మాట వాడాడు. బట్ కానీ ఆయన మన నుంచి ఎప్పుడు కూడా హిడెన్ గా, అంటే ఎప్పుడు ఎందుకు మరుగై ఉన్నాడు, ఎప్పుడు అజ్ఞాతంలో, ఎప్పుడు మనకు కనబడకుండా ఎందుకు దాగి ఉన్నాడు భగవంతుడు మన నుండి?
మనకు కనబడుతున్నాడా? కనబడట్లేదు. ఎందుకు దాగి ఉన్నాడా భగవంతుడు అనే విషయాన్ని ఆయన అంటూ వై దిస్ మార్నింగ్ ఐ హ్యాడ్ దిస్ థాట్, ఇఫ్ we were to view him like we view the sky, we would see him, admire his beauty, then forget about it, begin to take him for granted, and finally abuse him. ఇప్పుడే ఇవాళ ఉదయమే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఏంటంటే మనం ఆయన మనకు కనిపిస్తున్నాడు అనుకో, ఈ ఆకాశంలాగా మనకు కనబడే ఆకాశంలాగా కనిపిస్తున్నాడు అనుకో, ఆయనని మనం చూస్తాం. ఆకాశాన్ని ఏం చేస్తాం? కొద్దిసేపు చూస్తాం. చూసిన తర్వాత దాన్ని ఆరాధిస్తాం. మీరు ఏం చేస్తారు? అడ్మైర్ చేస్తారు. అంటే దాన్ని ఆరాధిస్తూ ఉంటారన్నమాట. పూర్తిగా ఆకాశం తాలూకు అందాన్ని మీరు ఆరాధిస్తారా లేదా? ఖచ్చితంగా దాన్ని ప్రశంసిస్తారు. దాన్ని మెచ్చుకుంటూ ఉంటారు. దాని అందాన్ని చూసి మెచ్చుకుంటారు. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆకాశం గురించి మర్చిపోతారు. ఆ తర్వాత ఆకాశం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆకాశం ఎప్పుడు ఉంటుందిలే, ఆకాశం ఉన్న ఆకాశం, తలెత్తి ఆకాశం వంక కూడా చూడరు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆకాశం నుంచి వర్షం పడుతున్నది, 24 గంటలు వర్షం పడుతుందా అని ఆకాశాన్ని తిట్టుకుంటాం. ఇక్కడ మనం చేసే పనిని ఏ విధంగా అంటే ముందు చూస్తాం, దాన్ని ఆనందిస్తాం, తర్వాత దాన్ని ఆరాధిస్తాం. ఆరాధించిన తర్వాత కొద్ది రోజులకి అది ఉంటుందిలే, అలాగే ఉంటుందిలే అని దాని మీద మనకి ఆ యొక్క ఆసక్తి పోతుంది అన్నమాట. ఆసక్తి పోయిన తర్వాత చివరి ఆఖరణ దాన్ని తిడతాం. అయితే ఈరోజు గారు ఏమంటున్నారంటే, బట్ దెన్ ఐ హ్యాడ్ ఎ సెకండ్ థాట్, గాడ్ ఈస్ నాట్ బాట్ సో చీప్లీ ఇన్ హిస్ కంపాషన్, హీ డస్ నాట్ అలౌ దట్ టు హ్యాపెన్, హీ రిమైన్స్ హిడెన్. అందుకనే అదే విధంగా భగవంతుడు మనకేం చవకగా దొరకడు ఎప్పుడు కూడా. అది మళ్ళీ నాకు ఇంకో ఆలోచన వచ్చింది. భగవంతుడు మనకెప్పుడు చౌకగా ఎప్పుడు దొరకడు ఆయన. ఎందుకంటే మనకి ఆయన ఎంతో దయామయుడు, ఆయన ఎంతో కరుణామయుడు అయినా ఆయన మనకంత చవకగా దొరికిపోవడం అంత తొందరగా. ఎప్పుడు కూడా దాగి ఉంటాడు. అండ్ ఇఫ్ గాడ్ డిడ్ అపియర్ యాజ్ అండ్ హీస్ ఇన్ హిస్ క్రియేషన్ మేనిఫెస్టింగ్ విత్ ఇన్ ఇట్, హూ వుడ్ బి దేర్ టు సీ ఇట్, ఆల్ బీయింగ్ హిమ్. అసలు భగవంతుడే, ఆయన ఈ సృష్టి మొత్తం మీద భగవంతుడే ఉన్నాడు. ఆ భగవంతుడు సృష్టి తన యొక్క వ్యక్తీకరణ చేసిన ప్రతి దానిలో ఆయన కనిపిస్తున్నప్పుడు ఆయన ఎవరు చూస్తున్నారు? ఆయన్ని. మొత్తం అంతా సృష్టి ప్రతి అణువు ప్రతి అణువునందు భగవంతుడే నిండి ఉన్నాడు సృష్టిలో. ఆయనను ఎవరు చూస్తున్నారు? ఆయన ఎవరు చూస్తున్నారు? సృష్టిలో ప్రతి అణువులో భగవంతుడే నిండి ఉన్నప్పుడు ఆయన్ని ఇంకెవరు చూడాలి? అది అంటున్నారనమాట. మేబీ గాడ్ జస్ట్ వాంట్స్ టు బి వాంటెడ్ and wants us to want him and be wanted by him. అంటే భగవంతుడు అనుకుంటున్నట్ట, ఆయన మనం ఇలాగా ఆయన కోసం వెతకాలని ఆయన అనుకుంటున్నాడు. మనం ఆయన కోరుకోవాలని ఆయన అనుకుంటున్నాడు. అంటే ఆయనని మనం ఆకాంక్షించాలని ఆయన అనుకుంటున్నట్టు భగవంతుడు. మనం ఇన్ని రకాలుగా చూడండి ఎంత గొప్పగా చెప్తాడు ఆయన. It is man's nature to want to protect those one loves, so we put him behind bars in temples to protect him. అంటే ఇక్కడ అంటున్నారనమాట. అంటే ఇది మనిషి యొక్క గుణము. ఆ గుణం ఏంటంటే, మనిషి యొక్క గుణం ఏంటి? తను దేనినైతే ప్రేమిస్తాడో దాన్ని పరిరక్షిస్తూ ఉంటాడు అనమాట. తాను రక్షించుకుంటూ ఉంటాడు. అందుకని ఆ భగవంతుడిని తీసుకెళ్ళి ఈ మానవుడు ఏం చేశాడట? పుట్ బిహైండ్ బార్స్. అంటే తలుపుల వెనకాతల పెద్ద అదంటే మొత్తం బార్స్ అంటే జైల్లో. అంటే ఏ జైల్లో? గుళ్ళల్లో, చర్చిల్లో, వాటిల్లో పెట్టాడు అనమాట భగవంతుని తీసుకెళ్ళి ఆయనను రక్షించడానికిట. సో ఇక్కడ ఆపుతాను, ఎందుకంటే ఈ టాపిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని మనం ఒక్కసారి మళ్ళీ రేపు తిరిగి పునఃపరిశీలిద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. చక్కటి విషయాలని తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. జై బాబాలు. ఇప్పుడు కట్ అయిపోతే సరే, కట్ కాకపోతే కనుక, కాల్ కట్ అయిపోతే కనుక నామస్మరణ చేసుకుందాము. ముందర నాగలక్ష్మి గారు ఒక 2 నిమిషాలు నామం చేయండి. తర్వాత కోటేశ్వరరావు గారు 2 నిమిషాలు నామం, రామకృష్ణ గారు హారతికి రెడీగా ఉండాలి. జై. సరే, నాగలక్ష్మి గారు లెఫ్ట్ అయిపోయారు. జయబాబా అండి. కోటేశ్వరరావు గారు ఒక 2 నిమిషాలు నామం చేయండి. సరే, ఓకే మేడం. జై బాబా. ఓం పరబ్రహ్మ పరమాత్మ అవతార్ మెహర్ బాబా की जय. ఓం పరబ్రహ్మ